I think I have to accept what this film is. This film is just probably a chick flick. You know those chick flick where you just take a girl to a theater. Disco. Yeah. G'day guys, I'm yours truly, the original Spiky D, and welcome you to another edition of a Trini Reaction 2. As you know, here we feature the best in foreign language song dancing film out of India, Southern India, 90% of the times. Now today, I'm into episode 3 of the 2010 Telugu language film called Orange. A lot of you said that it is not a love story, but it is a story about love. It stars no other than the power megastar Ram Charan. It also has Janela D'Souza. It has Prakash Raj. And it's directed by a gentleman by the name of Bashka. Alright, now in our first two scenes, I have to confess that I have not been gripped into the story just yet. I think that the film is just a relatively mediocre film so far. I hope that the film would get better as it goes along. I'm not going to be too harsh on it. Let's see where the story really goes. Ram is interested in Janu, but he told her that he could only love her for a period of time. What does that mean? Why that is so, we are unsure. Hopefully, Abhishek, who is played by Prakash Raj, might be able to get the answer out of him, because right now Ram and Abhishek is in a conversation and he's telling him the story about himself and Janu. So with that said, let's dive straight into the scene. Hopefully it gets better, and you guys voted that I should continue with it, hence the reason I'm continuing with the reaction, just to satisfy you guys who voted for it, which was over 59%. So with that said, let's dive straight into episode 3 and let's see where the story takes us. కొంతకాలమే ప్రేమిస్తాడు కానీ వరల్డ్స్ గ్రేటెస్ట్ లవరా ఓకే ఇంత తేడా అని తెలిసిన వీడి నా దగ్గర నుంచి ఎవరు కాపాడలేరు. హలో మిస్టర్ గ్రేట్ లవర్, చెప్పు నీ లవ్ స్టోరీ చూద్దాం. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నా ఫ్రెండ్స్ నన్ను తిట్టారు, నిజం ఎందుకు చెప్పారు అని. సింహాన్ని చూసి సంబరపడిన అమ్మాయికి నిన్ను చూస్తేనే భయపడేలా చేసావు కదరా. ఎలా ప్రేమిస్తుందిరా? ఎలా ప్రేమిస్తుంది? ఖచ్చితంగా ప్రేమించదు. మరి ప్రేమిస్తావా అని అడిగితే జన్మలకి ప్రేమిస్తానని చెప్పాలి. వాళ్ళు అప్పుడే లవ్ చేస్తారు. మాకు ఇదే ఉంటది. చూడు ఎలా మేనేజ్ చేస్తాను. హే హాయ్ మై డార్లింగ్. ఇప్పుడే ఆఫీస్కి వచ్చా. నేను ఇక్కడ విక్టోరియా హాస్పిటల్లో ఒక పాపకి బ్లడ్ ఇవ్వాలంటే వచ్చాను. నైస్. పాప పేరేంటో తెలుసా? ఏంటి? మాయా. మాయా? సో స్వీట్ ఆఫ్ యూ. ఐ లవ్ యూ. హే ఐ లవ్ యూ టూ. కొంచెం వీక్గా ఉన్నాను, వీకెండ్ కాల్ చేస్తానే. బాయ్ బాయ్. హే దట్స్ ఇట్. లవ్ అంటేనే 4 అబద్ధాలు, 3 SMS, 2 కుళ్ళు జోకులు, ఒక ఫ్లవర్ రా. అలా నేను ప్రేమించలేనురా. మరి నిజం చెప్పి ప్రేమిస్తాను. Okay, that's a good attribute. హే అయ్యో, అందరూ బాగున్నారు, నాకు మాత్రం ఇలాంటి వాటి తగలాలా? హే జాను. ఏ జాను, ఏంటి నిన్నటి ఎన్ని మెసేజెస్ పంపించాను, ఒక్క మెసేజ్ కూడా రిప్లై లేదు. నేను చిన్న టెన్షన్ లో ఉన్నాను. ఐ విల్ కమ్ బ్యాక్ టు యు. ఓకే, టెన్షన్ రిలీవర్ కొత్త లైన్ జోక్ ఒకటి వచ్చింది, చెప్పనా? తర్వాత ఉంటాను. ఏ జాను, హే హావ్ యు సీన్ జాను ఎనీవేర్? హూ ఆర్ యు? వాట్? అయ్యో, అందరికీ చెప్పేస్తున్నాడే. హావ్ యు సీన్ హర్? ఏ ఎవరతను? They all got her number, so they were interested in her, you know? హే చిట్టి గ్యాంగ్. So now he's saying that he's the boyfriend, you know? It's like, what? హలో. మేము గుర్తున్నామా? ఐ నో. నేను గీతూ తన్. హాయ్ సిల్. యా హాయ్. ఎవరిని వెతుకుతున్నావు? అవును, జాను ఇటే వచ్చింది కదా. ఓ ఎక్కడ జానునా? చూసావా? చూసానే. ఇక్కడెక్కడ ఉండాలి? ఇప్పుడే ఇటు వచ్చింది కదా.
She told him she liked him and he tells she only can love she for a short time, so. హాయ్ హాయ్ హౌ ఆర్ యూ ఐ వాస్ జస్ట్ లుకింగ్ అట్ ఎంతసేపు నీకోసమే వెతుకుతున్నాను అడిగా నా కోసం వెతుకుతున్నావా గర్ల్స్ అసలు ఏంటి బాస్? ఏకంగా దీన్ని తీసుకెళ్లి సింహాన్ని చూపించావంట. వైల్డ్ లవా చాలా ఆగవే రామ్, నువ్వు చెప్పు. ముందు నువ్వు ప్రపోజ్ చేసావా లేకపోతే తనే నీకు ప్రపోజ్ చేసిందా? చెప్పకురా ప్లీజ్ చెప్పకు. ఫస్ట్ తనే ప్రపోజ్ చేసింది. చెప్పేస్తాడు. నేను చెప్పానా తనే చెప్పుంటుంది, నాకు తెలుసు. మరి నువ్వేం చెప్పావు? ఇంకేం చెప్పుంటాడు? రెస్ట్ ఆఫ్ మై లైఫ్ నీతోనే బతకాలి. No, that's not what he said. ఏం చెప్పలేదు. No, he did not say that yet. బయటికి వెళ్దామా? షూర్. Oh, that was good. అడ్వైజా ఐ మిస్ హర్. మీ టూ. ఎలా ఉంది? బాగుంది. నీకు గ్రాఫిటీ అంటే ఇష్టమా? ఇష్టం. Yes. ప్రాణం. ఏంటి ఆలోచిస్తున్నావు? నా ఫ్యూచర్ రా. ఎన్ని రోజులు ఈ బొమ్మ గీసావు? ఎన్ని లీటర్స్ పెయింట్ అయింది? ఎంత హైట్ లో గీశారు? ఒక్కరే గీసారా? 100 మంది గీసారా? దీన్ని చూస్తే నీకు అదా అనిపించేది. నాకేమనిపిస్తుందో తెలుసా? చాలా రోజుల తర్వాత ఒక మనిషి మొహాన్ని గీశాను. ఐఎమ్ సో హ్యాపీ. మనుషుల మొహాలు నీకు Okay. నచ్చవా? Let's get a little more nice, huh? నిజం ఉండదు కదా? మరి నా మొహం మాత్రమే ఎందుకు నచ్చింది? నిన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆ కళ్ళల్లో ఉన్న హ్యాపీనెస్, ఆ అమాయకత్వం, ఆ ఫ్రెష్నెస్, అందులో ఓ నిజం ఉంది. టెన్షన్ కూడా ఉంది. నీకు ప్రేమించడం ఇష్టం, నాకు ప్రేమించడం చాలా చాలా ఇష్టం. చచ్చావే జాను. అందుకనే నువ్వు నాకు నచ్చావు. కానీ కొంతకాలమే ప్రేమిస్తానన్నావు. అవును, ఆ తర్వాత విడిపోవాలనిపిస్తుంది. అనిపిస్తే విడిపోదాం. విడిపోయేంత వరకు హ్యాపీగా ప్రేమించుకుందాం. వదవా, దానికి నేనెలా దొరికాను? ఖచ్చితంగా విడిపోతామా? నమ్మవా? పద. అయ్యో, నెక్స్ట్ ఏం చూపిస్తాడు? Maybe just being realistic, because most people do, right? కమ్. What the hell are you doing over here? జాను, మై గర్ల్ ఫ్రెండ్. Huh? జాన్, షీస్ మధు, మై ఎక్స్. ఎన్ని గట్స్ రా నీకు? నీ గర్ల్ ఫ్రెండ్ నా దగ్గరకే తీసుకొస్తావా? కొంతకాలమే ప్రేమిస్తానంటే నమ్మట్లేదు. నువ్వైనా చెప్తావని తీసుకొచ్చాను. ఎవరైనా అలా తీసుకొస్తారా? నేను తీసుకొచ్చానుగా. ఏం లవ్ నీది? తీసుకొచ్చి ఈ మ్యూజియం లో పెట్టాలి దాన్ని. వీణ్ణి లవ్ చేస్తున్నావా? చేసే తీరుతావులే. చేయకుండా వాడొదళ్ళు, నువ్వు వదిలించుకోలేవు. అలాంటిది వాడిలా. ఎంత బాగుంటుందంటే ఈ భూమి మీద ఇంకొకటి ప్రేమ నచ్చనంత. You know, you never know, his character might change, you know? Maybe he might have full wrong circle. ఉండదు. కారణం చెప్పి దారుణంగా విడిపోతాడు. జాను, నిన్ను చూస్తుంటే జలసీగా ఉంది. వాడి ప్రేమ నీకు దొరికినందుకు. అలాగే నువ్వంటే జాలిగా కూడా ఉంది. ఎప్పటికైనా నాలాగే మిగిలిపోతావని. హే మధు. Yeah, well then why get into a relationship like that, right? ఇంకొకసారి ఇక్కడికి వచ్చావంటే చంపేస్తాను. కమ్, లెట్స్ గో. Okay. హే, ఏంటి ఆలోచిస్తున్నావు? కూల్. ఎందుకు అమ్మాయితో విడిపోయా? ఎందుకంటే చాలా రోజులు ప్రేమించాను కాబట్టి. ఎక్కువ కాలం ప్రేమిస్తున్నానని ఎవరైనా విడిపోతారా? ఇంకా నమ్మలేదా? దా, నేను కారణాలు లేకుండా ఏ అమ్మాయితో విడిపోలేదు. చూసుకో. Okay. అమ్మాయిలంటే నేను ప్రేమించిన అమ్మాయిలు చిన్నప్పుడు మీనాక్షి టీచర్ నుంచి ఇప్పుడు మధు వరకు 9 లవ్ స్టోరీస్. 9 లవ్ స్టోరీస్. నీ నెంబర్ 10 అమ్మా. రాముడు దొరికాడు అనుకుంటే కృష్ణుడు తగిలాడు పప్పి. ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ అమ్మా.
ఆ సినిమా తర్వాత ఈ సినిమా చూడు. ఇలాంటివన్నీ ఎప్పుడైనా చేసావా? హలో, కానీ మనం ఇంకా ఫ్రెష్. చూడటానికి ఇంత మోడర్న్ గా ఉన్నావు కానీ మాస్ లాగా ఆలోచిస్తున్నావు. ఎందుకు ఇంతమంది అమ్మాయిని లవ్ చేసావు? నేను లవ్ లేకుండా ఉండలేను. నీ లవ్ స్టోరీస్ లో బెస్ట్ అని ఎవరు లేరా? ఎందుకు లేరు? ఎవరు? నేనే. At least he's not sleeping around, right? He's still a virgin, right? So నేనే. at least he's not fooling around. లాడి రోజు ఐ లవ్ యూ చెప్పమనేది, అందుకే విడిపోయాను. ఐ లవ్ యు కే. అయ్యో 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 దేవుడా, ఒక ప్రేమకుడు ఇవ్వమంటే ప్రాబ్లం వా, 6. రాత్రంతా నిద్రపట్టలేదు. ఏ? ఐ లవ్ యూ చెప్పమన్నందుకే విడిపోతారా? ఐ లవ్ యూ చెప్పేస్తే చాలు, లైఫ్ లాంగ్ బతికేద్దాం చూస్తాను. ఐ లవ్ యూ అంటే అదే కదా అర్థం. లైఫ్ కి కావాల్సినంత లవ్ ని ఐ లవ్ యూ అనే 3 పదాల్లో పెట్టలేం. అందుకే ఐ లవ్ యూ అనే పదాల మీదే నాకు నమ్మకం లేదు. ఇక్కడ దొరికాడే జాను. ఏయ్, ఏంటి తొక్కలో గేమ్? తొక్కలో థ్యాంక్ యూ గైస్. హే జాన్, ఏంటి ఆలోచిస్తున్నావు? నేను ఇంతే. ప్రేమించుకుందావా? నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ I know the song. We reacted to the song. కోసం నేనే వెతికేంతగా Me and Fiona reacted to the song. నువ్వే లేకుండా Oh yeah, this is a cool song. This is a cool song. స్నేహాన్ని కావాలంటున్నానుగా, కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా. ఒకసారి చూసినే వలచానా, నన్ను వీడిపోదు ఏ మగువైనా, ప్రేమిస్తానే ఎంతో గాఢంగా. Okay, he's telling us that he loves sincerely. మునిగాక నువ్వు పైకి తేలవే Okay. ప్రాణాలైనా ఇస్తావేకంగా. ఓ, నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. ఓ. Yeah. నిజాయితీ ఉన్నోడిని, నిజాలనే అన్నోడిని, అబద్ధమే రుచించని అబాయిని, ఒకే ఒక మంచోడిని, రొమాన్సులో పిచ్చోడిని, పర్లేదులే ఒప్పేసుకో సరేనని, ముసుగేసుకోదు ఏనాడు నా మనసే ఓ భామ, నన్నుగానే చూపిస్తూ కాదన్నా పోరాడేదే నా ప్రేమ. Okay. నేను నువ్వంటూ వేరై ఉన్నా I like the song, Jay. I really like the song, Jay. నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. తిలోత్తమా ప్రతి క్షణం విరోధమా, ఇవాళ్ళ నా ప్రపంచమే నువ్వే సుమా. ఓ గ్రహాలకే వలేసిన The cinematography in this is really good. ఇలాంటి ఓ మగాడినే చూడలేవమా. Wow, yeah, baby. ఒకనాటి తాజ్ మహలైనా నా ముందు ఊరింది, ఇక పైన గొప్ప ప్రేమికుడై లోకంలో నిలిచే పేరే నా
Wow. నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకి వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా నువ్వే లేకుంటే ఏమవుతానో నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా కాదంటే నా మీ తొట్టుగా చేస్తా నమ్మేట్టుగా ఒకసారి చూసినే బలచాలా నన్ను వీడిపోదు ఏ మగువైనా ప్రేమిస్తానే ఎంతో కాడంగా నా ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభంగా ప్రాణాలైనా ఇస్తా వేగంగా Sweet song. I really like the song. I'm enjoying it. I'm actually enjoying it. Okay, based on his song, he's a guy that do believe in love, you know. Yung sincere love. వీడికి అనవసరంగా హల్వా చెప్పి ఇరుక్కున్నాను. రేయ్ నీకు నువ్వే విలన్రా. నీ నిజాల వల్ల అమ్మాయి పారిపోవడం తప్ప ఎలా ప్రేమిస్తుందిరా? ఆ? మామ అమ్మాయిలు లవ్ చేయాలంటే 4 అబద్ధాలు 3 ఎస్ఎంఎస్లు Feel like, you don't know about lying. Antera. This fella. రే పొద్దు పొద్దున మంది Johnny Walker, you drinking, man? ఈ అబ్బరే చూసా వీడికే కోపం వచ్చింది గర్ల్ ఫ్రెండ్ చూస్తే దాని కోపం రాదా ఏంటి అలాగే నిజం చెప్పలేం కదా అందుకే ఈ నిజంలో ఈ అబద్ధం కలిపి అందంగా తాగితే తాగినా మనకు హ్యాపీ చూసినా తనకు హ్యాపీ రే నీళ్ళని అబద్ధాలు ఆడలేను. అంటే నాది లవ్ కాదంటావా హాయ్ మాయా నీ వాడు నేను తలుచుకుని మందు తాగుతున్నాడు చూడు. అవును దీనిలో కలుపుకొని తాగుతున్నా నువ్వు టెస్ట్ చేసి చూడు చూడు హే చే ఊరుకో నీ గురించి నాకు తెలీదా అయినా వాడు ఫ్రెండ్షిప్ మనమే నీకు ముందే చెప్పాను విన్నావా వినాల్సింది నువ్వు కరెక్ట్ ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ. Maybe she is misunderstanding him, you know? ఫస్ట్ టైం అయినా నువ్వు Maybe you're misunderstanding the guy, you know, just to judge him on just one line. నీకు ఆ క్లారిటీ ఉన్నప్పుడు ప్రాబ్లమే లేదమ్మా. ఎలా పప్పి? నువ్వు అంత హేటెడ్ గా దూసుకెళ్తున్నప్పుడు వాడు ఎలాగూ నిన్ను పడేయలేడు, నువ్వు ఎలాగూ పడిపోవు. వాడు ఎలాగూ నీకు ఐ లవ్ యూ చెప్పడు, పాప నువ్వు ఐ లవ్ యూ చెప్పలేవు. వాడు చాలా డేంజరస్ పప్పి. ఎందుకైనా మంచిదే నేను ఇంట్లోనే ఉండిపోతాను ప్లీజ్. ఎస్ యువర్ ప్లాన్ ఈస్ పర్ఫెక్ట్లీ రైట్. యువర్ అబ్సల్యూట్లీ రైట్. నీకు ఇల్లు కూడా సేఫ్టీ కాదమ్మా. నువ్వు అయిపోయావంతే. నేను చెప్తున్నాను కదా నా మాట నమ్మమ్మా. హలో ఎవరు కావాలి హాయ్ జాను ఉందా? జాను షీస్ మై గర్ల్ ఫ్రెండ్. హలో అదేంటమ్మా వాడు అలా అంటాడు? వాడంతే పప్పి నోరు తెరిస్తే నిజాలే. బాస్ ఎక్స్క్యూజ్ మీ జాన్ ఆర్ యు దేర్? హలో ఎవరైనా ఉన్నారా? ఆంటీ అంకుల్ You know, but somebody, he very persistent, you know? ఏదో ఒకటి చెయ్యి. ఏం చేయమంటావమ్మా? ఎన్ని లవ్ స్టోరీస్ చూసుంటావు. సిచ్యువేషన్ హ్యాండిల్ చెయ్యి. సిచ్యువేషన్ ఓకే అమ్మా, క్యారెక్టర్ కొత్తది కదా. ప్లీజ్ పప్పి ప్లీజ్. ఇస్ ఎనీబడీ హియర్? పప్పీ ఇస్ హియర్. హాయ్ పప్పీ. హాయ్ హాయిగా ఎవరు లేరు ఇక్కడ. ఎందుకు వచ్చావు చెప్పు. జాను కలవడానికి. జానును కలవటానికి వచ్చావా, జాను ప్రాణం కోసం వచ్చావా? లవ్ బాయ్ పప్పీ అని అలా మాట్లాడేది. ఎస్ ఐ హర్డ్ సో మెనీ లవ్ స్టోరీస్, బట్ నీ లవ్ స్టోరీ నాకు నచ్చలేదు. లవ్ స్టోరీ అంటే ఎలా ఉండాలి తెలుసా? కమా ఎక్కడికి? ఐ విల్ షో. See this photo. Wow. 55 years love story. Oh. 25 years love story. 18 years love story. లవ్ స్టోరీ అంటే ఇలా ఉండాలయా? లవ్ స్టోరీస్. ఎస్. స్టోరీస్ ఓకే కానీ లవ్ ఉందా? వాట్ ఆర్ యు టాకింగ్? కళ్ళు పోతాయిరా. ఈ ఫ్యామిలీ యొక్క ప్రేమ మహావృక్షం. దీన్ని కూకటి వేళతో పీకేయాలని చూస్తున్నావా? నువ్వు మహా పాపాత్ముడివిరా. ఎవడరా? హాయ్ అంకుల్. హాయ్ ఆంటీ. మీరు ఐఎమ్ రామ్. రామ్ నేను జానుకి జాన్. ఫ్రెండ్ ఫ్రెండ్ జస్ట్ ఫ్రెండ్. ఓ మీ వెడ్డింగ్ యానివర్సరీ కూడా వచ్చాడు. యాక్చువల్లీ ఆ రోజు మీ లవ్ స్టోరీ సగమే చెప్పారు, మిగతాది పప్పి కంటిన్యూ చేస్తున్నాడు. ఇంటికి గెస్ట్ రాగానే ఏంలాగే హిస్టరీ మొదలు పెట్టావా? లేదు మేడం, చూపిస్తున్నాను.
ఆంటీ మీ స్మైల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడ Okay, where it is now? ఉన్నదే కదా నన్ను పడేసింది. ఇప్పటికీ అదే చెప్తారా? హేయ్, ఉన్నదే కదా చెప్తున్నాను. ఆ స్టోరీ గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా భలే ఉంటుందిరా. మీది ఒకటే స్టోరీ, ఇక 10 స్టోరీస్. ఏంటి? అదేం లేదు డాడీ. రామ్ కిదో అర్జెంట్ పని ఉంది, అదే పప్పి గుర్తు చేస్తున్నాడు కదా పప్పి. అదే గుర్తు చేస్తున్నాడు. అదే గుర్తు రామ్. చేస్తున్నాడు. ఎస్ అంకుల్. వీలు చూసుకుని ఇంకోసారి ఇంటికి రా. షూర్ అంకుల్ షూర్. మళ్ళీ రమ్మని. ఏంటి అసలు విషయం? గుడ్ మార్నింగ్. ఇది చెప్పడానికి ఫోన్ చేశాను, ఎత్తకపోతే వచ్చేసాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బయట మాట్లాడుకుందామా? ఓకే. ఎక్కడ? క్లాక్ తో వాట్ టైం? 10 o'clock. సీ యు 10. బై పప్పీ. Come Oliver, Dasatala. Good morning. టైం చెప్పి మరి పంపిస్తున్నావు. ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ. Who is this guy? Can we call? ఏంటి సార్ ఇంత లేటు? 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాను సార్. కలవాల్సింది మీ లవర్ని కదా, కాస్త ఎర్లీగా వస్తారేమోనని. ఏంటి అన్న సార్? చూపిస్తాను సార్, రండి సార్ ప్లీజ్. హే నా జాను. సార్ 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 ఆ, నా లవర్ సార్. 12 ఏళ్ళుగా ప్రేమిస్తున్నాను. ఆమె ఫస్ట్ క్లాస్ లో చెక్కున్న పెన్సిల్, ఆహా. డాక్టర్ చేసిన సిరేంజ్, ఆ, కాఫీ కప్, ఓ గోల్డ్, అదే చేతి గోల్డ్ సార్. చాలయ్యా. ఆ, ఈ మ్యాటర్ అమ్మాయికి తెలుసా? తెలీదు సార్. ఏ? ఒకవేళ చెప్పి ఆ అమ్మాయి నువ్వు అంటే ఇంక చెప్పుకోవడానికి ఏం మిగలదు. ఆ, ఇప్పుడు నేనేం చేయాలి? సపోర్ట్ చేయాలి సార్, సీనియర్ని కదా. ఈ మ్యాటర్ వెళ్ళి అమ్మాయి చెప్పాలి అంతేగా? నో 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 నో, ఆ, మీరు తప్పుకోవాలి సార్. ఓయ్. సార్ నా మనసు తొక్కారు సార్. మనసు తొక్కాడా? ఇది పాసిబుల్? మరి ఇందులో ఎందుకు వేశారు సార్? డస్ట్బినే కదయ్యా. డస్ట్బిన్ కాదు సార్, ఇవి నా జ్ఞాపకాలు సార్. జ్ఞాపకాల సార్ ఎవరు? జాను లవర్ అంటరా, 12 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాడు. సీనియర్ కదా, నన్ను తప్పుకోమంటున్నాడు. 12 సంవత్సరాల మిస్టర్ 12 years Oh, he interested in her as well, right? సీనియర్ సిటిజన్ అయ్యా. మావాడితో నీకు పోలికేంటయ్యా? మావాడి లవ్ మహా అయితే రోజులో లేకపోతే నెలలో మ్యాక్స్, కానీ నీలా ఇయర్స్ అంటే ఇంపాసిబుల్ యా. నిజమా? బిలీవ్ మీ, మావాడి కోపిక చాలా తక్కువ. ఆ? అయితే అనవసరంగా నేనే కంగారు పడ్డాను. మీరు నా కాంపిటీషనే కాదు సార్, అసలు నా దగ్గరికి కూడా రాలేరు. థ్యాంక్ యూ. ఆ బాక్స్ జాగ్రత్తమ్మా. ఫ్యాక్టే కదరా, మంచి కలెక్షన్ కి రాడు. టైం 10 దాటింది, ఇంకా రాలేదు. 8 o'clock మా ఇంట్లో వస్తాను రా. ఏ హాయ్ మై డార్లింగ్. అదే ఇక్కడ గేదె యాక్సిడెంట్ చనిపోతేను కొంచెం లేట్ అయింది, వచ్చేస్తున్నాను. జస్ట్ 5 minutes, ఓకే? హే రా. సిడ్నీలో గేదె, నీ అబద్ధాలతో ఆస్ట్రేలియన్ అంకపల్ల మార్చెట్టున్నావు. రే సత్య ఆగరా. And we can buy. తప్పదమ్మా. తప్పట్లేదు పప్పి. వీడెక్కడ దొరికాడమ్మా? బయటికి లాగి మరీ ప్రేమిస్తున్నాడు. ఐ హేట్ దిస్ లవ్ స్టోరీ. నో, దిస్ ఇస్ టూ మచ్. ఇలాగే వెళ్తావమ్మా? ఎంతకంటే రెడీ అయి వెళ్తారా? ఓకే. హలో. రమ్మని చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? వస్తానని చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? వచ్చాగా. టైం ఎంత? కనీసం టైంకి రాలేవా? ఫోన్ చేశాను, ఎత్తావా? మెసేజ్ పెట్టండి, అదైనా చూసావా? కనీసం ఫోన్ చేసి చెప్పాలని లేదా? వీడే కదా, వెయిట్ చేస్తానులే అనుకున్నావా? మరి టైంకి ఎందుకు రాలేదు నాకు ఒక్క రీజన్ చెప్పు. ఇప్పుడు నేనేం చేయాలి? మా ఇంటికి వచ్చే. మీ ఇంటికా? కంగారు పడుకో, మా ఇంట్లో మా అక్క బావ కూడా ఉంటారు. నీ ఫ్యామిలీ గురించి నేను తెలుసుకున్నాను, మరి మా ఫ్యామిలీ గురించి నువ్వు తెలుసుకోవా? తెలుసుకుని ఏం చేస్తాను రా? కాపురం చేస్తానా? మళ్ళీ మనసులో మాట్లాడుకుంటున్నావా? లేదు లేదు. వస్తా మరి. వస్తాను. Ni husband always fighting. వాళ్ళక్క బావకి ఇదంతా కంప్లైంట్ చేస్తే వీడి తిక్క కుదురుతుంది. హాయ్ జాన్. హాయ్. కమ్ కమ్. అపో టైంకి వచ్చావే. మీ అక్క బావ ఎక్కడా? బయటికి వెళ్ళారు. ఇట్రా.
నువ్వు వచ్చింది నా కోసమా వాళ్ళ కోసమా? నీకోసమే. మరి అవతారం ఏంటి? ఏ అంటే నా కోసం వస్తే ఇలాగే వస్తావా? ఏమండి? 1 second. Feel at home. నైస్. ఏంటి కదలకు గుడ్. బాగుంది. బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చేటప్పుడు కలర్ఫుల్ గా రావాలని తెలీదా? నేను ఒక క్వశ్చన్ అడగొచ్చా? నువ్వు మాక్సిమం ఒక అమ్మాయిని ఎంతకాలం లవ్ చేసావు? 387 days. మరి మినిమం 1 day. ఎందుకు అడుగుతున్నావు ఇవన్నీ? నన్ను You ఎప్పుడు can love a girl for 1 day. Be real. That's foolishness. జాను, నిన్ను Can never be loved. పెంచాలని నేను ఆలోచిస్తుంటే నువ్వు ఎలా I'd be interested in somebody for 1 day. కారణాలు లేకుండా మనం విడిపోం. ఓకే, ఇలా రెడీ అవ్వచ్చు కదా. క్యూట్ ఉన్నావు. హాయ్ అక్క, మా అక్క బావ. ఏం జరగలేదండి. ఏం జరగలేదు. అక్క, మై గర్ల్ ఫ్రెండ్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఒక మంచి కాఫీ. ఇస్తా. థ్యాంక్ యూ. హాయ్. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? కాఫీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తీసుకో. When he's smoking, man. తాగు. ఇప్పుడేం నిజం చెప్తాడేమో చూద్దాం. ఏంటని? మా వాడికి కాఫీ ఉంటే సిగరెట్ ఉండాలి. కాఫీ. నాకొద్దు. ఎందుకనో? వద్దన్నాను కదా, తీసుకెళ్ళు. వెయిటింగ్ ఎందుకో? వెయిటింగా? భయపడి కాఫీ మానేయటం కాదు, ఏది మానాలో అది మానేయండి. ఏం మానేయాలి? మీకు తెలీదా? మీకు తెలీదా? అంటే ఇప్పుడు నేను సిగరెట్ కోసం కాఫీ మానేశానంటున్నావా? బయట పడకపోయినా లోపలే ఉందో నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? ఏమీ తెలియదు. Trying to prove a point, and నాది నాన్సెన్స్. they're living together, they're claiming they love one another, but they keep fighting, you know? Hold your tongue. వెళ్ళి ఆపు. Yes, వినాలంతే. You shut up. నేను. అవును. సిడ్నీలో బెస్ట్ లాయర్ సీతారాములకి విడాకులు పెంచగలడు. మీరిద్దరు ఆయన కలిసి విడాకులు తీసుకుంటే బెటర్. బావ మంచిగా కోరుకుంటాడు బామర్ది. అవునరా, అక్కను వదిలేమని బావకి చెప్పేవాడు అసలు తమ్ముడే కాదు. విడాకులట విడాకులు. లాయర్ పడిస్తున్నాడు. లాయర్ పడు. అదేంటి మీ అక్కని డివోర్స్ తీసుకోమంటున్నావు? ఏ నీకు నచ్చలేదా? ఇలాంటి వాళ్ళు ఇంకా ఎందుకు కలుసున్నారు తెలుసా? ఎలా విడిపోలో తెలియక. ఈ విషయంలో నువ్వు చాలా లక్కీ. కరెక్ట్ టైంలో విడిపోయాడు నీకు దొరికాడు. లక్ కదరాది. అరే ఎవరి కోసం అమ్మా ఇంత హెవీగా రెడీ అవుతున్నావు? వాడి కోసమే పప్పి. వాడి కోసమా? ఇలా ఉంటేనే వాడికి నచ్చుతుందంట, లేకపోతే వాడే రెడీ చేసేస్తున్నాడు. బోనస్ గా క్లాస్ కూడా తీసుకుంటున్నాడు. వాట్ ఏ పెయిన్ఫుల్ లవ్ స్టోరీ అమ్మా. నేను రెడీగా ఉన్నాను. ఏమైందమ్మా? ఈ రోజు హాలిడే ఇచ్చాడు పప్పి. ఓ హాలిడేనా? లవ్ లో హాలిడేనా? వాట్ ఏ ఫన్నీ లవ్ స్టోరీ ఇది. Hey Janu, somebody loving you? యా. నో నో నో. ఏ జాను, What? నువ్వు ఉన్నావు. ఎప్పుడైనా నన్ను ఇలా ఎక్సైట్ చేసావరా? చేస్తావా? Sorry baby. హే జాను, యు ఆర్ సో లక్కీ. రోజు నీ బాయ్ ఫ్రెండ్ ఎంత ఫ్రెష్ ఐడియాస్ తో లవ్ చూపిస్తుంటాడే. ఏం ఐడియా? I'm paint up she shining for she jen. వాడి ఐడియా. It's not what you say, it's what you do, right? ఐడియాలజీ అస్సలు బాగుండదు. ఏమైంది? I don't know. Anyways, nice class. నువ్వు ఇలా కింద పడేటప్పుడు ఒకడు పట్టుకుంటే ఎలా ఉంటుంది? సమ్మగా ఉంటుంది. ఇలాగే. And then he drops you like that. తీసుకెళ్ళి అక్కడి నుంచి పడేశాడు. పడేశాడా? తన్ని హీరో అన్నావు కదే. వాడు హీరో కాదు, హీరోలా కనిపించే విలన్. Okay. Alright, apparently that is the end of our scene today. Again, nothing much really into the story. We are just getting a lot of probably narration or lecture from Ram what love is. I think I have to accept what this film is. This film is just probably a chick flick.
You know, those chicks flick where you just take a girl to a theater to see a film that might have a bit of comedy, might have a good laugh here and there, a few good songs, and they might just adjust a certain aspect of love that they probably trying to bring across in the film. So far, we are almost into an hour of the movie. It's not a gripping film so far, to be honest. If anybody think this is a gripping film so far, I think you're not being truthful. It's just, as I said, probably just a chick flick. And if I can accept that, I probably might be able to enjoy the film better because I'm looking for something more deeper, something more meaningful. And probably we may get that coming to the next half of the movie, maybe when after the interval and then into the second half of the film. Maybe we might get a bit more of what Ram is really trying to say. He's somewhat sending mixed signals, but I think really he is just addressing what love really is. It is more than just the words, so that's why when the girl was his previous girlfriend who he broke up with was only asking him to say I love you, you know, that's rather vain in his view, which is, I would say, accurate. It's not what you say and how often you say it, but it's actually what you do, because in the song he's talking about he's a person that loves sincerely and in that aspect. So I guess, and then he's a virgin. He dated 9 women and he's still a virgin, so which is good, which means he's not sleeping around with the previous girlfriends. He's not just using them, you know. So probably he's looking for a deeper, meaningful relationship, because his brother-in-law lies to his wife because he smokes a lot, and he took Janus just to show them that, listen, these two are living a lie now. And I think that is what the film is really trying to address, that a lot of people stay in relationships, they are not really happy, but they're just there and they claim that they love one another, but they probably don't, or they may not have that feeling or that whatever. Yeah. So I guess in that aspect the film might have a message that you can draw from, but honestly it just feels like a chick flick. Yeah. Anyway, guys, thank you so much for stopping by and checking out the reaction to episode 3. We'll dive into episode 4. Hopefully it gets a bit deeper. I somewhat enjoyed this one a bit more than the other 2 scenes. This wasn't bad. I think what helped this scene was the song. I think the song is what we really begin to understand what he is talking about, love, in terms of Ram character, because what he was saying in this song is a more deeper aspect of it, and not just saying I love you in the what they call the surface. Alright, guys, so anyway, if you do like this video, like, share, subscribe, tell a friend. Keep coming back for more. I'm usually Spiky D, and wherever you guys are in the world, stay safe, remain in good health. See you all pretty soon with episode 4. Have a great day and peace out.